హాయ్, ఐఎమ్ దాకర్. సో ఇవాళ మనం బైసెప్ వేరియేషన్స్ గురించి తెలుసుకుందాం. సో బైసెప్స్లో యూ కెన్ డూ ఎన్ నెంబర్ ఆఫ్ వేరియేషన్స్. సో ఇవాళ ఐ షో యూ 7 వేరియేషన్స్ అనమాట. సో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి బైసెప్ బార్బుల్ కర్ల్స్. సో బార్బుల్స్లో యూ కెన్ డూ వైడ్ గ్రిప్ అండ్ ఈజెడ్ క్లోజ్ గ్రిప్ కూడా. అండ్ దెన్ డంబుల్స్తోని యూ కెన్ డూ డంబుల్ హ్యామర్ కర్ల్స్ అండ్ డంబుల్ కర్ల్స్. దాంతో యూ కెన్ డూ కాన్సన్ట్రేషన్ కర్ల్స్. సో దెన్ ప్రీచర్ కర్ల్ అండ్ దెన్ ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్. సో దీంట్లో రెప్ రేంజ్ సేమ్ యాజ్ యూజువల్ 10, 12, 15 యూ కెన్ డూ. అండ్ వెయిట్స్ యాజ్ ఫర్ యూర్ రిక్వైర్మెంట్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో విల్ సీ హౌ టు డూ ద 7 వేరియేషన్స్ ఆఫ్ బైసెప్. సో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి బార్బుల్ బైసెప్ కర్ల్స్. సో వెయిట్ మీరు 2.5 or 5 వాట్ ఎవర్ యూ కెన్ యాడ్. సో ప్రెజెంట్ అయితే నేను 5 kilos యాడ్ చేశాను, 5. సో నార్మల్గా బార్బుల్ బైసెప్ కర్ల్స్లో కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే సో లెగ్స్ క్లోజ్గా పెడతారు అండ్ దెన్ ఇట్లా స్వింగ్ అవుతారు ఇట్లా. సో దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్. సో దీని మీద మీ లోవర్ బ్యాక్ పైన కూడా ప్రెషర్ పడుతుంది. సో ప్రాపర్గా ఎలా చేయాలో చూద్దాం. సో గ్రిప్ వచ్చేసి మీ షోల్డర్ విత్ గ్రిప్ తీసుకోండి, ఇలా రిలాక్స్ లిటిల్ వైడర్ అండ్ దెన్ కోర్ టైట్, కరెక్ట్ పోస్చర్ పెట్టండి, ఎల్బోస్ లిటిల్ ఫార్వర్డ్, దెన్ అప్, స్లోగా డౌన్, దెన్ అప్. ఇది 1 rep. స్లోగా డౌన్. స్లోగా చేయడం వల్ల మీ మజిల్ అనేది టెన్షన్లో ఉంటుంది. So you can make the most of it. Slow down, then up. పైకి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఈజెడ్ బార్బుల్ కర్ల్స్. సో ఈజెడ్ రాడ్ ఉంటుంది ఇట్లా. సో దీంట్లో నార్మల్గా డోన్స్ ఏంటంటే జనరల్లీ ఇట్లా స్వింగ్ చేస్తారు ఇట్లా. సో లోవర్ బ్యాక్ మీద ప్రెషర్ పడుతుంది కొంచెం. సో దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ రైట్ వే టు డూ కర్ల్స్. సో కరెక్ట్ ఎలా చేయాలో చూద్దాం. సో టేక్ యువర్ లెగ్స్ వైడ్ యాజ్ షోల్డర్ విడ్త్, దెన్ మీ ఎల్బో కొంచెం ముందు, దెన్ లిఫ్ట్ అప్, బ్రీత్ అవుట్. పైకి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్. పైన మీరు ఒక సెకండ్ హోల్డ్ చేసి స్క్వీజ్ చేసి ఇంకా బెటర్. స్లోలీ డ్రాప్. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి డంబుల్ హ్యామర్ కర్ల్స్. సో నార్మల్గా ఇది ఆల్టర్నేటివ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ డ్యూయల్ కూడా చేయొచ్చు. సో జనరల్గా కామన్గా మిస్టేక్స్ ఏం చేస్తానంటే సో ఇట్లా నార్మల్గా ఇట్లా స్వింగ్ చేసుకుంటా ఇట్లా స్వింగ్ అవుతుంటారు. సో దిస్ ఆల్ నాట్ ఎట్ ఆల్ రైట్. సో రైట్ వే ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్, మీ షోల్డర్ విత్ లెగ్స్, దెన్ కోర్ టైట్, దెన్ 1, స్లో డౌన్. ఇది 1 rep. సో దిస్ ఇస్ ద రైట్ వే. సో పైన మీరు స్క్వీజ్ చేసినప్పుడు మీ మజిల్ అనేది స్క్వీజ్ అవుతుంది. సో దెన్ స్లో డ్రాప్. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఆల్టర్నేటివ్ డంబుల్ కర్ల్స్. సో మీరు ఇవి స్టాండింగ్ చేయొచ్చు ఆర్ సీటెడ్ కూడా చేయొచ్చు. స్టాండింగ్ ఎలా చేయాలో చూద్దాం. అండ్ దీంట్లో మిస్టేక్స్ ఏంటంటే జనరలీ ఫాస్ట్గా చేయడం. సో ఫాస్ట్గా చేయడం వల్ల యూ మే కంప్లీట్ ద రెప్స్ సూన్ బట్ యువర్ మజిల్ మే నాట్ బీ ఇన్ టెన్షన్. సో కరెక్ట్గా ఎలా చేయాలో మనం చూద్దాం ఇప్పుడు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్, యువర్ షోల్డర్ విత్ లెగ్స్, కోర్ టైట్, ఇట్లా పొజిషన్ తీసుకొని అప్ 1, డౌన్ స్లో 1, పైకి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్, కిందికి వచ్చినప్పుడు బ్రీతింగ్.
లైక్ దిస్, స్క్వీజ్, స్లో డౌన్. సో వెయిట్ని మీరు కంట్రోల్ చేయగలగాలి. సో ఎక్కువ వెయిట్ తీసుకోకుండా మోడరేట్ వెయిట్ తీసుకున్నా ఓకే, స్లోగా చేయడం నేర్చుకోండి. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్. సో దీంట్లో డూస్ అండ్ డోంట్స్ అనేది మనం చూద్దాం. సో డోంట్స్ ఏంటంటే, సో నార్మల్లీ బైసెప్స్కి ఏంటంటే మీ మజిల్ స్క్వీజ్ కావాలంటే సో ఎల్బోస్ అనేది కొంచెం ఫార్వర్డ్ ఉండాలి. బట్ జనరల్గా అందరు ఏంటంటే పెట్టరు అట్లా, జస్ట్ ఇట్లా స్వింగ్ చేసుకుంటూ చేస్తారు. సో ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏముండదు, జస్ట్ రెప్స్ ఫినిష్ అవుతాయి అంతే. పర్ఫెక్ట్గా ఎలా చేయాలో మనం చూద్దాం. సో నార్మల్గా మీ హెడ్ అనేది రెస్ట్ చేయండి అండ్ ఎల్బోస్ లిటిల్ ఫార్వర్డ్. 1, స్లో డౌన్, 1, 2. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి బైసెప్ ప్రీచర్ కర్ల్. సో ప్రీచర్ కర్ల్ ఏంటంటే బేసిక్గా మీ బైసెప్ పీక్ కోసం యూజువలీ వీ కెన్ పర్ఫామ్. సో ఇట్లా బాల్ లాగా రావాలంటారు కదా, దానికి యూ కెన్ డూ బైసెప్ ప్రీచర్ కర్ల్. సో దీంట్లో మిస్టేక్స్ ఏంటంటే, సో జనరలీ సో ఇవి క్లోజ్గా పెట్టారు ఎల్బోస్, ఇట్లా నార్మల్గా ఇలా చేస్తారు. సో ఫాస్ట్గా సో ఎల్బోస్ కొంచెం క్లోజ్ ఉండాలి. సో గ్రిప్ ఇట్లా వైడ్ తీసుకోవాలి కొంచెం, సో హ్యాండిల్ ప్రకారం. సో దెన్ లెగ్స్ టైట్, అంటే కొంచెం ఫ్లోర్కి ఇట్లా టైట్ పెట్టాలి. దెన్ దిస్ 1 పైన 1, పైన స్క్వీజ్ చేయాలి పైన. 3, స్లో డౌన్, స్క్వీజ్ అప్. కిందికి వచ్చేటప్పుడు వెయిట్ని ఆపాలని, దాని పైన స్క్వీజ్. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి డంబుల్ కాన్సన్ట్రేషన్ కర్ల్. సో దీంట్లో నార్మల్గా మిస్టేక్స్ ఏంటంటే, సో పోస్చర్ మెయిన్ ఎనీథింగ్ లైక్ పోస్చర్ కరెక్ట్గా పెట్టకపోవడం. సో జస్ట్ జనరలీ ఇట్లా స్వింగ్ చేసుకుంటా రెప్స్ కౌంట్ చేస్తారు. సో దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ అక్యురేట్. సో కరెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం. సో మీ లెగ్ అనేది ఇట్లా పెట్టుకొని, సో దెన్ మీ ఎల్బో అనేది మీ లెగ్కి సపోర్ట్ తీసుకోవాలి ఇట్లా. సో దెన్ మీ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ జస్ట్ ఇట్లా పెట్టుకొని చెస్ట్ అప్. సో ఫస్ట్ 1 rep లైక్ దిస్, 1, ఫుల్ రేంజ్ కిందికి వెళ్ళాలి, డౌన్, పైన స్క్వీజ్ చేయాలి 2. మీకు ఇంకా ఎఫెక్టివ్ కావాలంటే పైకి వచ్చినప్పుడు ఇట్లా టిల్ట్ చేయొచ్చు, దెన్ పీక్ పైన ఎక్కువ పడుతుంది ఇంకా, లైక్ దిస్. పైన ఇట్లా టర్న్ చేయండి, స్క్వీజ్, స్లో డౌన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. సో చూసారు కదండి బైసెప్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో. అండ్ మోర్ ఎవర్ ఎక్కువ మంది బైసెప్ మీదనే ఫోకస్ పెడుతుంటారు, కానీ చేసే మిస్టేక్ ఏంటంటే ఎక్కువగా ఫాస్ట్గా రిపిటేషన్స్ కొడతారు. అలా చేస్తే మజిల్ టేర్ అవుతుంది. సో ఈ వీడియోలో మీకోసం క్లియర్గా మెన్షన్ చేస్తాం డూస్ ఏంటి డోంట్స్ ఏంటని. సో తప్పకుండా మీరు ఇవి ఫాలో అవ్వండి, మీకు మంచి బైసెప్స్ వస్తాయి. అండ్ మోర్ ఎవర్ మీకు ఒక టిప్ ఇద్దాం అనుకుంటున్నాను, అది మన దయాకరే చెప్తారు. సో బైసెప్ వర్కౌట్ అనేది సో జనరల్గా ఏంటంటే ప్రాపర్ రేంజ్ ఆఫ్ మోషన్తో మీరు చేయాలి. సో వెయిట్ అనేది ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ కాదు. సో మీకు వచ్చిన మీరు ఎంత అయితే మీ కెపాసిటీ ఉందో మోడరేట్ లెవెల్గా చేసుకుంటా మీరు ఇంక్రీజ్ చేయొచ్చు వెయిట్. సో ఎప్పుడైనా కానీ మీరు ప్రాపర్ ఫామ్ టెక్నిక్ అనేది నేర్చుకోండి, దాని తర్వాతనే యూ కెన్ గో ఫర్ అడ్వాన్స్డ్ వేరియేషన్స్. ఫస్ట్ యూ యూజ్ మిషన్స్,
దెన్ యూ కెన్ గో విత్ ద డంబుల్స్, దెన్ బార్బుల్స్. సో మీరు ప్రాపర్ ఫామ్ టెక్నిక్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. దెన్ అండ్ రేంజ్ ఆఫ్ మోషన్ అండ్ రిప్ రేంజ్. సో యూ హ్యావ్ టు ఫాలో ఆల్ దోస్ థింగ్స్ ఫర్ ఎ ప్రాపర్ వర్కౌట్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉన్నా అంటే లైక్ మీరు బైసెప్ చేసే ఎక్సర్సైజ్లో ఏమైనా వేరియేషన్లో ఎలా చేయాలి ఇలాంటి డౌట్స్ వస్తుంటాయి. సో లేట్ చేయకుండా అలాంటి డౌట్స్ అన్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇంతకుముందు మనం చేసిన చెస్ట్ ఎక్సర్సైజ్ మరియు ట్రైసెప్ ఎక్సర్సైజ్ ఆ వీడియో లింక్స్ అన్ని ప్లేస్ చేస్తాం. ఎవరైనా మిస్ అయింటే ఆ లింక్ ద్వారా మీరు చూడొచ్చు. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మాదన్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.